మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 24. మధు రూమ్లోనికి వెళ్ళేసరికి రోజు కంటే భిన్నంగా ఈరోజు బుక్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు జై. ఇదేమిటి, మెనూ మారింది, నేను లేని టైంలో నా సౌతుల లిస్టు పెరిగిందా ఏమిటి అని అనుకుని లోనికి అడుగుపెట్టింది మధు. మధుని చూసి జై బుక్ కింద పెట్టాడు. కన్నులు ముడిచి చూసింది మధు. బుక్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకున్నాడు జై. వ్యవహారం ఏదో తేడాగా ఉన్నదే అని ఆలోచిస్తూ వాష్రూమ్లోనికి వెళ్ళి వచ్చింది. కావాలి అనే వాష్రూమ్లో ఎక్కువ టైము ఉన్నది. అప్పటికీ కూడా జై నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. తనని అనుమానంగా చూస్తూనే వెళ్ళి ఫోన్ చేతిలోనికి తీసుకున్నది. వాళ్ళ అమ్మానాన్నలకు కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడింది. అలా మాట్లాడేటప్పుడు కూడా జై వంక చూసింది. మధునైతే చూడటం లేదు, కానీ పడుకుని మేల్కొని ఉన్నాడు. బహుశా నా కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాడేమో. చూద్దాం, ఎంతవరకు వెయిట్ చేస్తూ అలానే ఉంటాడో, లేకపోతే నన్ను పిలుస్తాడో అని అక్కడే బాల్కనీలో నిలబడుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నది. జై తన సైడ్ చూడటం గమనించి వెంటనే ఫోన్ తీసుకుని దివ్యకు కాల్ చేసింది. ఈ టైంలో కాల్ చేసావు ఏమిటి అని నిద్ర వాయిస్లో అడిగింది దివ్య. ఏమిటి, 9:30కే నిద్రపోయావా, అంత తొందరగానా అని అడిగింది మధు. ఇవాళ టైర్డ్ అయిపోయా, అందుకనే వెంటనే పడుకున్నాను అన్నది దివ్య. సరే చెప్పు అన్నది మధు. ఏం చెప్పాలి అని అడిగింది దివ్య. ఏదో ఒకటి చెప్పు దివ్య, నాకు నువ్వు బాగా గుర్తుకొచ్చావు, అందుకనే కాల్ చేశాను నీకు అన్నది మధు. ఒసై మనము ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి 3-4 గంటలయ్యింది అంతేనే, ఏదో చాలా రోజులైనట్టు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మూసుకొని మర్యాదగా ఫోన్ పెట్టాయి. రేపొద్దున ఆఫీస్కు వస్తాను కదా, అప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడు. ఇప్పుడు మాత్రం నా నిద్రను డిస్టర్బ్ చేయకు అని కాల్ కట్ చేసింది దివ్య. దొంగ ముఖంది, అప్పుడే కాల్ కట్ చేసింది. బయటేమో దోమలు చంపేస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళకపోతే అంతే, ఇక తప్పదు, ఏం చేద్దాం అని అనుకుని లోనికి వెళ్ళింది. జై మొబైల్ చూస్తూ ఉన్నాడు. మధు మెల్లిగా బెడ్ మీద ఆ చివరకు వెళ్ళి పడుకున్నది. దగ్గరగా వచ్చి పడుకుంటుంది అనుకున్న జైకి మధు అలా పడుకోవటం చూసి అదేమిటి అని అడిగాడు. పడుకుంటున్నాను అని చెప్పింది మధు. రోజు దూరం పడుకోవుగా, ఈరోజు ఎందుకు అని అడిగాడు జై. దూరం ఇద్దరిలో ఎప్పుడూ ఒకరు మాత్రమే చెరిపితే దగ్గర అవ్వదు, ఇంకొకరు కూడా ట్రై చేస్తేనే ఇంకాస్త దగ్గర అవుతుంది అన్నది మధు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు నీకు అర్థమవుతుందా మధు అన్నాడు జై. నాకు బాగా అర్థమైంది, నీకే అర్థం కావటం లేదు. ప్రతిసారి నేనే నీకు దగ్గరగా వస్తున్నా కదా, ఈసారి మీరు ఎందుకు రాకూడదు అని నేను అంటున్నాను అన్నది మధు. ఇద్దరం సమానమైనప్పుడు ఎవరు వస్తే ఏమిటి మధు అన్నాడు జై. మధు టక్కున లేచి కూర్చొని, కదా మరి ఇద్దరు సమానమైనప్పుడు ఎవరు వస్తే ఏమిటి, ఇది నీకు కూడా అప్లై అవుతుంది కదా అని కళ్ళు ఎగరవేసింది. సరే అని కొద్దిగా బెడ్ మధ్యకు జరిగాడు జై. అది చాలదు, ఇంకా జరగాలి అన్నది మధు. ఇది జరగటమే ఎక్కువ అన్నట్లు అలాగే ఉన్నాడు జై. పొగరు, 1 ఇంచు జరిగి ఇదే ఫిక్స్ అని ఎలా ఉన్నాడో చూడు బండోడు అని తిట్టుకుని తను కూడా కొద్దిగా జరిగి అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకున్నది. మధు పడుకోవటం ఆలస్యం. లైట్ ఆఫ్ చేసి తన మీదకు చేరాడు జై. చాలా రోజుల తర్వాత తమ కలయిక జరుగుతూ ఉండటంతో జై ముట్టుకుంటున్న ప్రతిసారి తన శరీరం వీణ తీగలాగా కంపించింది. జై కూడా చాలా ఇష్టంగా తనతో కలిశాడు. మొదటిసారి చాలా సంతృప్తిగా అనిపించింది ఇద్దరికి. ఇదేనేమో కాబోలు, ఎంత దూరం అయితే అంత దగ్గరవుతారు అంటే. మరుసటి రోజు సాయంత్రం దివ్య మధు ఇద్దరు ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటే వాళ్ల కోసం వసంత్ ఎదురు చూస్తూ ఉన్నాడు. హాయ్ అన్నయ్య, చాలా రోజులకు కనిపిస్తున్నారు, ఎలా ఉన్నారు? పక్కన మనిషి ఉంటే మేము అస్సలు కనిపించమా మీకు అని దివ్యాను చూస్తూ ఆట పట్టిస్తూ అడిగింది మధు. అమ్మో, మా ఇంటి ఆడపడుచునే మీ ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్వి నిన్ను పట్టించుకోకపోతే ఇంకా ఏమైనా ఉన్నదా అన్నాడు వసంత్. మీరు మాట్లాడుకుంటూ మధ్యలో నా పేరెందుకు అని గయ్యమన్నది దివ్య. అబ్బబ్బా, ఎందుకు ఈ మధ్య ఊరికినే అరుస్తున్నావు అందరి మీద అని చెవులు మూసుకున్నది మధు. నీకు ఈ 2 రోజులే మధు, నా మీదకు గత నెల రోజులుగా ఇలాగే ఎగురుతోంది అంటూ జాలిగా ముఖం పెట్టాడు వసంత్. అని అక్కడి నుండి విసవిస వెళ్ళింది దివ్య. మధు, ఇవాళ దివ్యకు నేను ప్రపోజ్ చేయాలి అని అనుకున్నాను. అరేంజ్మెంట్స్ కూడా అన్నీ అయిపోయాయి. నువ్వు తనను నేను చెప్పిన ప్లేస్కు తీసుకొని వస్తే చాలు
అన్నాడు వసంత్. వావ్ అన్నయ్య, దట్స్ సో నైస్. కానీ నేను ఎందుకు మధ్యలో? మీ ఇద్దరు వెళ్ళవచ్చు కదా అన్నదే మధు. చూసావుగా ఇప్పుడు ఎలా ఎగిరి వెళ్ళిందో. అదీ కాక ఇంతకు ముందు వరకు మేము ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళింది లేదు. రమ్మనగానే రావటానికి ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుంది. అదే నువ్వు పని ఉన్నది వెళదాము అని పిలవగానే సైలెంట్గా వచ్చేస్తుంది. నువ్వు జస్ట్ అక్కడి దాకా తీసుకొని వెళ్ళు, సరిపోతుంది. తర్వాత అంతా నేను చూసుకుంటాను అన్నాడు వసంత్. ఓకే, అయితే ప్లేస్ చెప్పన్నయ్య, నేను అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నది మధు. ప్లేస్ చెప్పి ఇంకొక అరగంటకు తీసుకునిరా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వసంత్. వస్తున్నావా అని హార్న్ కొట్టింది దివ్య. హా అని పరిగెడుతూ తన దగ్గరకు వెళ్ళి, మనం ఒక ప్లేస్కు వెళ్ళాలి, నాకు అక్కడ ఒక చిన్న పని ఉన్నది అన్నది మధు స్కూటీ ఎక్కుతూ. అదేమిటి, ఇప్పుడు నా రూమ్కు వస్తాను అన్నావు కదా, మళ్ళీ ఏం పని అని అడిగింది దివ్య. చిన్నదంటే చిన్నది, అక్కడికి వెళ్ళాక చెప్తాను పద అని అడ్రస్ చెప్పింది మధు. అక్కడేం పని ఉంటుంది అని అనుకుని స్కూటీ స్టార్ట్ చేసింది దివ్య. ఇప్పుడు మీరు ఈ ప్లేస్కు వస్తారా అని జైకి ఒక అడ్రస్ పెట్టింది మధు. ఒక్క 10 నిమిషాలు అయినా మెసేజ్కు రిప్లై రాకపోతే తానే కాల్ చేసింది. వర్క్ అయిపోయి ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్న జైకి మధు నుండి కాల్ రావటం చూసి, చెప్పు మధు అన్నాడు. మెసేజ్ చేస్తే కనీసం చూసుకొని రిప్లై ఇవ్వాలి అని తెలియదా మీకు అన్నది మధు. బిజీగా ఉన్నాను, చూసుకోలేదు. ఇప్పుడు చెప్పు ఏమిటి అని అడిగాడు జై. మీరు అర్జెంటుగా ఒక ప్లేస్కు రండి, నేను మీకు ఆ ప్లేసు వాట్సాప్ చేశాను అని చెప్పింది మధు. ఇప్పుడెక్కడికి, ఎందుకు అన్నాడు జై. ప్లీజ్ క్వశ్చన్స్ వేయకుండా రండి అని ఫోన్ పెట్టేసింది మధు. ఎందుకో అని తను కూడా అక్కడకు స్టార్ట్ అయ్యాడు. ఆ ప్లేసు ఓపెన్ రూఫ్ ఉన్న రెస్టారెంట్. ఇప్పుడు ఇక్కడకు ఎందుకు రమ్మన్నావు అని అడిగింది దివ్య. వెళ్తే నీకే తెలుస్తుందిలే అని టాప్ ఫ్లోర్కు తీసుకుని వెళ్ళింది మధు. అప్పుడే జై కూడా కాల్ చేశాడు రీచ్ అయినట్లు. వస్తున్నాను ఉండండి అని దివ్య, నువ్వు లోనికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని గ్లాస్ డోర్ తీసి తనను లోనికి నెట్టి బయట లాక్ పెట్టి ఫాస్ట్గా కిందకు వెళ్ళింది మధు. మధు అని దివ్య పిలుస్తూ ఉన్న పలక్కుండా లిఫ్ట్ పక్కకు వెళ్ళి జైకి టాప్ ఫ్లోర్కు రమ్మని కాల్ చేసింది మధు. దివ్య అని వినిపించిన సైడ్ చూసి షాక్ అయ్యింది దివ్య. అక్కడంతా రెడ్ కలర్ బెలూన్స్తో, రెడ్ రోజెస్తో అంతా డెకరేట్ చేసి ఉన్నది. వాటికి మధ్యలో వసంత్ ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టుకుని ఉన్నాడు. దివ్య నిలబడి ఉన్న దగ్గర నుంచి ఆ ఫ్లోర్ అంతా ఎర్ర గులాబీ రేకులతో నిండి ఉన్నది. అలాగే షాకింగ్గా చూస్తూ ఉన్నది దివ్య. ఈలోపు మధు దగ్గరకు వచ్చాడు జై. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? డిన్నర్ ఇంట్లో చేసేవాళ్ళం కదా అన్నాడు జై. అది రెస్టారెంట్ కావటంతో. మధు చిరాగ్గా చూసి, మనం ఇక్కడికి తినటానికి రాలేదు, అయినా ఒకవేళ తినటానికి వచ్చినా ఒక పూట తింటే మీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా అని అడిగింది మధు. బయట ఫుడ్ అస్సలు హెల్దీ కాదు మధు అని అన్నాడు జై. మహాప్రభు అని చేతులు ఎత్తి దండం పెడుతూ, మీ హెల్త్ కాన్షియస్ కొంచెం పక్కన పెట్టి అక్కడేం జరుగుతుందో చూద్దాం పదండి అన్నది మధు. ఏం జరుగుతుంది? వసంత్ దివ్యకు ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, అంతే కదా అన్నాడు జై. అంతే కదనా అని అవాక్కవుతూ, అంటే మీకు తెలుసా? తెలిసి కూడా నాకు చెప్పలేదు, అలాగే ఇక్కడకు రావాలి అని అనుకోలేదు అని కోపంతో బుసలు కొడుతూ అడిగింది మధు. ఫస్ట్ది నాకు నా ఫ్రెండ్కు మధ్యన జరిగింది, నీకు ఎందుకు చెప్పాలి? సెకండ్, ఎందుకు మనం వచ్చి వాళ్ళ ప్రైవసీ స్పాయిల్ చేయాలి అని కూల్గా అడిగాడు జై. నీ పిచ్చితో నాకు పిచ్చి ఎక్కించొద్దు. నేను మిమ్మల్ని ఇక్కడకు ఎందుకు రమ్మన్నాను అంటే, కనీసం అది చూసైనా ఎలా ప్రపోజ్ చేయాలో నేర్చుకుంటారని అని చెప్పింది మధు. ఎందుకు నేను నేర్చుకోవటం అన్నాడు జై. భవిష్యత్తులో నాకు చేస్తారని అని పళ్ళు నోరుతూ చెప్పింది మధు. వాళ్ళంటే లవర్స్ చెప్పుకున్నారు, మనం ఆల్రెడీ మ్యారీడ్, సో నో నీడ్, ఇక వెళదామా ఇంటికి అన్నాడు జై. ఇక్కడి దాకా వచ్చి వెనక్కు వెళ్ళే ప్రసక్తి లేదు అని జైని లాక్కొని వెళ్ళింది మధు. అప్పటికే వసంత్ మోకాళ్ల మీద కూర్చొని దివ్యకు ప్రపోజ్ చేశాడు. దివ్య ఆలోచిస్తూ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ నిలబడి ఉన్నది. చా, మీ వల్ల అంతా మిస్ అయ్యాను, ఒక్క మాట కూడా వినిపించలేదు, అప్పటికే అంతా అయిపోయింది అని బొంగమూతి పెట్టింది మధు. నువ్వు ముందే వచ్చినా కూడా వాళ్ళ మాటలు వినిపించవు, ఇది సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అన్నాడు జై. అయినా కూడా
చూసేదాన్ని కదా అని వాళ్ళ సైడ్ చూస్తూ, ఈ తిక్క ముఖం ఇంకా ఓకే చెప్పట్లేదేమిటి అని తెగ గోర్లు కొరికేస్తూ ఉన్నది మధు. గోర్లు కొరకటం ఎప్పటి నుండి నేర్చుకున్నావు మధు? ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అని మధు నోటిలో నుండి వేళ్లు తీసేశాడు జై. ఇప్పుడు ఉన్న టెన్షన్లో మీ మాటలు నాకు చిరాకు తెప్పిస్తున్నాయి, కాస్త సైలెంట్గా ఉంటారా అని ఇంకా మోకాళ్ళ మీదే ఉన్న వసంత్ని చూస్తూ ఉన్నది మధు. ప్లీజ్ దివ్య, యాక్సెప్ట్ మై లవ్. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నన్ను నమ్ము. మీ వాళ్లతో ఫైట్ చేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు వసంత్. అప్పటికి దివ్య గుండెల్లో చేరిపోయాడు వసంత్. ఇక తన మాటలకు కన్విన్స్ అయ్యి తన భయాలను వదిలిపెట్టి తన చేయిని ముందుకు చాపింది దివ్య. వసంత్ ఆనందంతో తన వేలికి రింగును తొడిగాడు. హే అని ఆనందంతో చప్పట్లు కొట్టి పక్కనే ఉన్న జైని గట్టిగా హక్ చేసుకున్నది మధు. పక్క వాళ్ళ సంతోషంలో కూడా తన సంతోషం వెతుక్కుంటూ ఉన్న మధుని అబ్బురంగా చూశాడు జై. అబ్బా, ఇన్ని రోజుల ఆశ తీరింది. ఇక వాళ్ళ ఇద్దరి పెళ్లి అయితే అదే చాలు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతోనే కొద్దిగా భయంగా ఉన్నది అన్నది మధు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు జై క్యాజువల్గా. ఎక్కడ ఉంటారో, ఏం చేస్తున్నారో, ఎలాంటి వాళ్ళో జై అడగకుండానే అన్నీ చెప్పింది మధు అలానే హక్ చేసుకొని. అక్కడ వసంత్ కూడా తన ప్రేమను దివ్య ఒప్పుకున్నందుకు హ్యాపీగా తనని హక్ చేసుకున్నాడు. లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నది వాళ్ళిద్దరు, మనం కాదు అని మధుని దూరం జరిపాడు జై. అయితే ఏం, హక్ చేసుకోవడానికి రీజన్స్ కావాలా అని అడిగింది మధు. అవసరం లేదు, కానీ ఇలా పబ్లిక్ ప్లేస్లో కెమెరాలు ఉన్న ప్లేస్లో కాదు అన్నాడు జై. ఇక్కడ కెమెరా ఉన్నదా అని చుట్టూ చూసింది మధు. ఇంత పెద్ద రెస్టారెంట్ అయినప్పుడు కెమెరా ఉండదా అన్నాడు జై. అంటే ఇప్పుడు వాళ్ళది మనది రికార్డు అవుతుందా అని కంగారుగా అడిగింది మధు. అవదులే, మేము ముందే ఆఫ్ చేయమని చెప్పాం 1 అవర్ వరకు అన్నాడు జై. అమ్మయ్య, అయితే మళ్ళీ హక్ చేసుకోవచ్చు అని మధు దగ్గరకు వస్తూ ఉంటే, ఛాన్స్ ఇస్తే చాలు అల్లుకుపోతావు అంటూ తనని దూరం జరిపి వాళ్ళు వస్తున్నారు అన్నాడు జై. పక్కకు చూసేసరికి వాళ్ళు రావటంతో డోర్ లాక్ తీసి దివ్యను హక్ చేసుకున్నది మధు. మధు, ఎవరినైనా వదలవా అన్నాడు జై. వసంత్ దివ్య పక్కున నవ్వారు. జై వైపు కోపంగా చూసింది మధు. ఇప్పుడిప్పుడే మధు ఎక్స్ప్రెషన్స్ తెలుసుకోగలుగుతున్న జై మధు ఫేస్ చూడగానే, ఇప్పుడు ఎందుకు కోపం, నేను అన్నది నిజమే కదా అన్నాడు జై. నీ మొహం నిజం, ఎవరినైనా వదలవా అంటే ప్రతి ఒక్కరూ అని వస్తుంది అన్నది మధు కోపంగా. ఓహ్, నాకు తెలియదు అన్నాడు జై. మరి సారీ ఏది అంటూ ఒక కన్ను పైకెత్తి అడిగింది మధు. నాకు తెలియక అన్నదానికి నేను చెప్పను, తెలిసి అంటేనే చెప్తాను అన్నాడు జై. అమ్మ, చెల్లెమ్మ, మీ వాదన ఇప్పట్లో అవ్వదు, మనం కిందకు వెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాము అని నీరసంగా అన్నాడు వసంత్. ఇప్పుడు మేము వాదించుకోలేదురా అని అంటూ ఉన్న జైని చూసి, ఇప్పటి వరకు ఉన్న మూడు ఉత్సాహం మొత్తం నీ వల్ల మొత్తం పోయేలా ఉన్నది, నువ్వు పదరా బాబు అని తనను ముందుకు తోశాడు వసంత్. వాళ్ళను చూసి నవ్వుకొని వాళ్లతోనే వెళ్లారు దివ్య మధు. మొత్తానికి చెప్పేశాడు అన్నమాట అని అన్నారు జానకి గారు. అవునత్తమ్మా, ఎంత బాగా అనిపించిందో, ఇక దివ్య ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నది మధు. పోనీలే పిచ్చి పిల్ల, ఇప్పటి నుండి అయినా సంతోషంగా ఉండని అన్నారు జానకి గారు. అత్తమ్మ, ఒకవేళ దివ్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మన ఇంటి ఆడపిల్లల అంటే జైకి చెల్లి స్థానంలో మనం పెళ్లి జరిపిద్దామా అని మనసులో మాటను బయటపెట్టింది మధు. అప్పుడే అక్కడకు వచ్చిన జై విన్నాడు ఆ మాట. తన కోడలి మనసు మరీ ఇంత మంచిదా అనుకుని ఆశ్చర్యపోయారు జానకి గారు. అక్కడే ఉన్న తన ఎనర్జీ డ్రింక్ తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. మరో ప్రక్క ఆఫీస్ టైం అవుతూ ఉన్నా ఇంకా ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతూ అక్కడకు వచ్చింది ప్రీతి. ఎవరి ఆఫీసు, నీదా నాదా అని వెటకరంగా అన్నాడు సిద్ధు. ఎదవ క్వశ్చన్స్ వేయకుండా సమాధానం చెప్పు అన్నది ప్రీతి. నిన్న జరిగినది చెప్పాక కూడా నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు అంటే నీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు అన్నాడు సిద్ధార్థ్. ఇలాంటి వాడికి భయపడతారా ఎవరైనా అన్నది ప్రీతి. నేను భయపడతాను, నా ప్లేసులో నువ్వుంటే తెలిసేది. అమ్మో, అది మామూలు కోపం కాదు. అసలు అంత సైలెంట్గా ఉండే మధు
ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యే యాంగిల్ ఉన్నది అని అస్సలు అనుకోలేదు అన్నాడు సిద్ధార్థ్. ఏడ్చావులే, తొందరగా వెళ్ళు, లేదు అంటే వాళ్ళ ఆఫీస్ టైం అయిపోతుంది అన్నదే ప్రీతి. ప్రీతి, ఒక్కసారి నా మాట వినరా? ఇవన్నీ వద్దు, మన లైఫ్ మనం చూసుకుందాము. నువ్వే చూసావు కదా జై నీ విషయంలో ఎంత దూరంగా ఉన్నాడో అని అన్నాడు సిద్ధార్థ్. బాధగా తల దించుకున్నది ప్రీతి. ప్లీజ్ ప్రీతి అని గడ్డం పట్టుకొని తల పైకెత్తి చూశాడు సిద్ధార్థ్. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ప్రీతికి. హేయ్, వాట్ ఈస్ దిస్? ఇలా ఎవరైనా ఏడుస్తారా అని కళ్ళు తుడిచాడు సిద్ధార్థ్. నేను జైని మర్చలేకపోతున్నాను. నాకు తెలుసు తనకు పెళ్ళయ్యింది అని, కానీ నా మనసు ఆగకుండా జై కోసం పోతోంది అని చెప్పింది ప్రీతి. అటుపక్క మధు జీవితం కూడా ఉన్నది కదా ప్రీతి అన్నాడు సిద్ధార్థ్. అందుకనే కదా నిన్ను చూడమన్నది, అలాగే ఆ ఫొటోస్ కూడా సెండ్ చేయమని చెప్పింది అన్నది ప్రీతి. ప్రీతి, పక్కపక్కన నిలబడి ఉన్న ఫొటోస్ ఎవరు కేర్ చేస్తారు అన్నాడు సిద్ధార్థ్. ఏమో, క్రిష్ చేయొచ్చేమో, చెప్పలేము కదా, పోనీ మార్ఫింగ్ చేస్తే అన్నది ప్రీతి. ప్రీతి అని గట్టిగా అరిచే ఒక మనిషిని పొందటానికి నువ్వు ఎంత దిగజారుతున్నావో తెలుస్తుందా అని కోపంగా అడిగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కోపానికి జడిసి వద్దులే, అయితే ఇవే పంపుదాం అన్నది ప్రీతి. పంపడం మాత్రం మానవా అన్నాడు సిద్ధార్థ్. నో, నేను క్రిష్ రియాక్షన్ చూడాలి. తను ఎక్కువగా ఎవరితో మాట్లాడు కాబట్టి తన భార్య పక్కన వేరే ఒక పర్సన్ని చూస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ ఇద్దరికి పెద్ద గొడవ అవుతుంది. వాళ్ళ మధ్య గ్యాప్ పెంచడం ఇంకా ఈజీ అని చెప్పింది ప్రీతి. జై నమ్ముతాడు అని నీకు నమ్మకం ఉన్నదా అని అడిగాడు సిద్ధార్థ్. ఖచ్చితంగా ఉన్నది. నా క్రిష్ గురించి నాకు బాగా తెలుసు అన్నది ప్రీతి నమ్మకంగా. సరే చూద్దాం, కానీ నో మార్ఫింగ్, గుర్తుపెట్టుకో. లేదు అంటే నేను మామయ్యకు చెప్తాను, లేదంటే ఇదంతా ఆపేసే ఎప్పుడే. నిన్ను నువ్వు చాలా లో చేసుకుంటున్నావు ఒక మనిషి కోసం అన్నాడు సిద్ధార్థ్. నేను ఇంకొక నెల ట్రై చేస్తాను. కావాలంటే నువ్వు మధు వెంట తిరగడం మానేసే, మనం ఆ మధుని ఏమీ చెయ్యొద్దు అన్నది ప్రీతి. చిన్నపిల్లల్లా మాట్లాడుతూ ఉన్న ప్రీతిని చూసి సిద్ధార్థకు జాలి వేసింది. కానీ ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో ఎన్నో చెడు మార్గాలను వెతుక్కునే అవకాశం ఉన్నది. అందుకనే కొంచెం బాధపడినా తన లైఫ్ బాగుంటుంది. అదీ కాక ఫ్యూచర్లో ఈ విషయం మామయ్యకు తెలిస్తే ఆయన చాలా బాధపడతారు అని అనుకున్నాడు. సరే, ఒక్క నెల మాత్రమే, మనం కంపెనీలో మన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు మాత్రమే అని గట్టిగా చెప్పాడు సిద్ధార్థ్. సరే అని సంతోషంగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీతి. ఛ, ఈ దివ్యకు అన్నయ్య ఓకే చెప్పినప్పటి నుండి ఈ ఫ్రెండ్ అంటే లెక్క లేకుండా పోయింది. నా కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు అని కోపంగా అన్నది మధు. ఇప్పుడు దివ్యతో ఏం పని అని అడిగాడు జై వర్క్ చేసుకుంటూ. షాపింగ్కు వెళ్ళాలి, కొన్ని పర్సనల్ థింగ్స్ కొనాలి, ఎవరో ఒకరు తోడు లేకపోతే నేను షాపింగ్ చేయలేను అన్నది మధు దిగులుగా. నేను వస్తాను పద అని అన్నాడు జై. మీరా, నాతో షాపింగ్ కా అని షాక్ అయ్యి అడిగింది మధు. అవును, ఇవాళ ఎలాగో సండే కదా, నేను ఖాళీగానే ఉన్నాను అని అన్నాడు జై. కానీ నేను కొనేది పర్సనల్వి కదా అని నసిగింది మధు. అవును, అర్థమయ్యింది. మీకు పర్సనల్ అంటే అప్పర్ ఇన్నర్స్ లోయర్ ఇన్నర్సే కదా, దానిలో ఏముంది అన్నాడు జై మామూలుగా. కళ్ళు బయటకు పొడుచుకుని వచ్చేలా చూసింది మధు. నువ్వు రెడీ అయితే మనం వెళదాం అన్నాడు జై. ఇక వదలడు అని అర్థమై రెడీ అయ్యింది మధు. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉండే షాపింగ్ కాంప్లెక్స్కు వెళ్ళారు. కాంప్లెక్స్లోనికి వెళ్ళిన తర్వాత, ఏమండి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పింది మధు. నేను ఇక్కడ ఉండటం ఎందుకు, నేను కూడా నీతో పాటు సెలెక్ట్ చేస్తాను అన్నాడు జై. మధు కొంచెం ఇబ్బందిగా చూస్తూ, అవి లేడీస్ థింగ్స్ కదండి, మీరు ఏమో అబ్బాయి, మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అని అడిగింది మధు. జై అక్కడ లేడీస్ సెక్షన్ ఎక్కడ ఉన్నదో చూసి ఇన్నర్స్ ఉండే వైపు వెళ్ళాడు. చెప్పినా వినకుండా వెళ్తాడేమిటి అని మధు కూడా జై వెంట వెళ్ళింది వద్దు అని చెప్పటానికి. మధు అక్కడ ఒకసారి ఎవరున్నారో చూడు అన్నాడు. జై లేడీస్ సెక్షన్ వైపు చూస్తూ, అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి ఉన్నది. చూసావా, అవి లేడీస్ పర్సనల్ థింగ్స్ అయినప్పటికీ జెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏవి ఏమిటి అనేది.
కాబట్టి నేను నీకు సెలెక్ట్ చేయడంలో ఎటువంటి ఎంబారస్మెంట్ ఫీల్ అవ్వవలసిన అవసరం లేదు కదా అని మధుని తీసుకొని వెళ్ళాడు. మధుని సైజ్ చెప్పమని అడిగాడు జై. తను చెప్పింది. ఆ సైజును బట్టి ఏ క్లాత్ మంచిగా ఉంది, ఏది గుడ్ క్వాలిటీ ఉన్నది, ఏది స్కిన్ ఫ్రెండ్లీ అని టెస్ట్ చేసి ఒక అరగంటకు మధుకు కావలసినవి అన్నీ తీసుకొని మధుతో బిల్ సెక్షన్కు వచ్చాడు జై. జై తన కోసం సెలెక్ట్ చేసినంతసేపు జైని చూస్తూ ఉన్నది మధు. బిల్డింగ్ సెక్షన్కు వెళ్ళాక అక్కడ నుంచి తీసుకుని వచ్చిన థింగ్స్ అన్నీ సేల్స్ గర్ల్ అక్కడ పెట్టి వెళుతూ, మీరు చాలా లక్కీ మ్యామ్, ఇంతవరకు ఇంత డీటెయిల్గా తెలుసుకొని తన వైఫ్ కోసం కొన్న ఒక్క హస్బెండ్ను కూడా నేను చూడలేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటకు మధు మనసు ఎందుకో చాలా గర్వంగా తొంగి చూసింది బయటకు. అప్పటి వరకు ఇంత చిన్న విషయాన్ని కూడా అంత డీటెయిల్గా అడిగి తెలుసుకోవాలి అని తనకు తెలియదు. ఏదైనా ఒకటి కొనాలి అన్నా చేయాలి అన్నా అన్ని డీటెయిల్స్గా తెలుసుకుంటాడో జై. ఇదే మధుకు బాగా నచ్చింది జైలో. తానే బిల్ పే చేసి కవర్స్ మధు చేతికి ఇచ్చి బయటకు నడిచాడు. మీరు తీసుకురావచ్చు కదా బయటకు అన్నది మధు. సెలక్షన్ నేనే చేసి బిల్లు నేనే కట్టి ఇవి కూడా నేనే మోయాలా? అయినా కారు వరకే కదా నువ్వు మోసుకుని వచ్చేది, ఇంటి వరకు కాదు కదా, తీసుకునిరా అన్నాడు జై నవ్వుతో. నేను అడిగినవి చేయరు కానీ అడగినవి మాత్రం అన్నీ చేస్తారు అన్నది మధు జై వెనకే వస్తూ. ఎదురుగా ఫ్యాన్సీ స్టోర్ ఉండటంతో ఇంకా నీకు అవసరమైనవి ఏమిటి, అన్నీ ఉన్నాయా, వేరే ఏమైనా కావాలా అని అడిగాడు జై. అన్నీ ఉన్నాయి అని చెప్పింది మధు. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా అని అడిగాడు జై ఠక్కున. ఆ అని నోరు తెరిచి మళ్ళీ మామూలైపోయి లేవు అని తల ఆడించింది. కొందాంరా మరి అన్నాడు జై. ఇప్పుడు అవసరం లేదండి అని చెప్పింది మధు. అవసరం లేకుండా ఎలా ఉంటుంది, నీకు ఇంకొక 10 డేస్లో డేట్ వస్తుంది కదా అన్నాడు జై. మధు షాకింగ్గా నీకు తెలుసా అని అడిగింది. తెలుసా ఏమిటే, మన పెళ్ళైన కొత్తలో ఒకసారి చెప్పావు కదా ఈరోజు నా పీరియడ్స్ అని అన్నాడు జై. ఈ టాపిక్ కాస్త కార్లో కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్, ఇలా రోడ్డు మీద కాదు అని రిక్వెస్ట్ చేసింది మధు. సరేరా అని కార్లో కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి నా డేట్ ఎప్పుడు అనేది మీరు కౌంట్ చేసుకుంటున్నారా అని అడిగింది మధు. కౌంట్ కాదు బట్ గుర్తుంది ఏం అన్నాడు జై. ఏమీ లేదు, మరి ఈ మంత్ అవసరం లేదు అని చెప్పా కదా, అర్థం కాలేదా మీకు అని అడిగింది మధు. ఏముంది అర్థం కావటానికి, లేవు అన్నావుగా, అందుకనే కొను అన్నాను అన్నాడు జై. అది కాదు, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పింది మధు. వాట్, మరి ప్రతి నెల దూరంగా ఉన్నావు కదా ఆ టైంలో అన్నాడు జై. అది అనుకోకుండా దూరంగా ఉండటం జరిగినట్లు ఉన్నది, ఊరిలో కూడా డేట్ రాలేదు, మీరు దీని గురించి ఎక్కువగా అడక్కండి అన్నది మధు కొద్దిగా ఇబ్బందిగా. ఈ విషయాలు ఎప్పుడు ఇలా షేర్ చేసుకోకపోవటం వల్ల మధుకు ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళ అమ్మతో తప్ప ఎవరితోనూ దీని గురించి మాట్లాడలేదు. కామన్ మధు, ఇప్పుడు నువ్వు ఇలా ఇబ్బంది పడటానికి ఏమున్నది చెప్పు, ఇది చాలా నార్మల్ విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటూ కారు స్టార్ట్ చేశాడు జై. నిజమే కదా, ఈ కాలంలో కూడా ఇంకా తన భర్తకు కూడా చెప్పుకోలేని విధంగా ఎందుకు ఇబ్బంది పడటం, ఇది అందరూ తెలుసుకుంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తారు. అప్పట్లోలాగా మూఢనమ్మకాలతో భర్తలకు చెప్పకూడదు, చేయకూడదు, వాళ్లకు దూరంగా ఉండాలి అని లేకుండా అందరూ సమానమే, అన్నీ తెలుసుకోవాలి అని అనుకోవటంలో తప్పులేదు అని అనుకోగానే పెదవుల మీద చిన్న స్మైల్ వచ్చింది మధుకు. కొద్ది కొద్దిగా జై ఎంతగా తన గురించి కేర్ తీసుకుంటున్నాడో అంతగా ఇంకా ఎక్కువ ప్రేమలో పడిపోతోంది మధు. కొన్ని ఎమోషన్స్ని తెలుసుకోగలిగితే చాలు అని అనుకున్నది మధు. కారు ఆపటంతో బయటకు చూసింది. ఎదురుగా హాస్పిటల్ ఉండటంతో అయోమయంగా జైని చూసింది మధు. కిందకు దిగు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని అన్నాడు జై. తనకు ఏదైనా ఇక్కడ పని ఉన్నదేమో అని దిగింది మధు. కారు పార్క్ చేసి మధు దగ్గరకు వచ్చి రా అంటూ మధుని హాస్పిటల్లోనికి తీసుకుని వెళ్ళాడు. మధుని అక్కడే కూర్చోమని చెప్పి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు జై. జై ఎక్కడికి వెళ్ళాడో చూడకుండా మనకేం అవసరంలే అని అనుకుని దిక్కులు చూస్తూ ఉన్నది మధు. జై డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మధు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చామండి అని అడిగింది మధు. ఈలోపే ఒక నర్సు వచ్చి లోనికి రండి సార్ అని పిలిచింది. జై లేచి నిలబడితే మధు అలానే కూర్చుని ఉన్నది. నువ్వు రా
అన్నాడు జై. నేనెందుకు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అన్నది చైర్ మీద 2 చేతులు ఆనించి కాళ్ళూపుతూ. నీకు టెస్ట్ చేయించడానికి అన్నాడు జై. ఏం టెస్టు అని అడిగింది మధు. అది లోనికి వెళ్తే తెలుస్తుంది, పద అని జై అనటంతో నాకు ఏ రోగం ఉందని ఈయన ఇక్కడికి తీసుకుని వచ్చాడు అనుకుని జై వెంట వెళ్ళింది మధు. గైనకాలజిస్ట్ అనే బోర్డు ఉన్న డోర్ తీసుకొని లోనికి వెళ్ళారు ఇద్దరు. జై డాక్టర్ను విష్ చేసి చెప్పు అని అన్నాడు. ఏం చెప్పాలి అని అయోమయంగా అడిగింది మధు. అదే పీరియడ్స్ గురించి అన్నాడు జై. దాంట్లో చెప్పడానికి ఏముందండి, ఏమీ లేదు, వెళదాం పద అని లేచింది మధు. నువ్వు కూర్చో మధు అని చెప్పి, డాక్టర్ నా వైఫ్కు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పింది, ఒకసారి టెస్ట్ చేస్తారా అన్నాడు జై. అవునా, నీకు ఎప్పటి నుంచి ఇలా అవుతున్నాయి అని అడిగారు డాక్టర్. నేను మెచ్యూర్ అయిన 1 year తర్వాత నుండి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు వచ్చేది అని చెప్పింది మధు. అప్పటి నుండి ఎక్కడా చూపించలేదా అన్నారు డాక్టర్. లేదు అన్నట్లు తల ఊపింది మధు. నర్సును పిలిచి బ్లడ్ శాంపిల్ తీసుకోమని చెప్పి మీరు తనతో వెళ్ళండి అన్నారు డాక్టర్. ఇద్దరు బయటకు వెళ్ళాక, ఇప్పుడు బ్లడ్ ఎందుకండి, నాకు ఏ ప్రాబ్లము లేదు, ప్లీజ్ వద్దు అని చెప్పండి అని జై చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది మధు. అది చెప్పవలసింది నువ్వు కాదు, డాక్టర్ చెప్పాలి అన్నాడు జై. నా గురించి నాకు తెలుసు కదండి, అసలే నా బాడీలో బ్లడ్ ఉందో లేదో, బ్లడ్ తీశాక నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అని భయంగా అన్నది మధు. ఓ గాడ్ మధు, వాళ్ళు నీ బ్లడ్ లీటర్లు తీయరు, జస్ట్ ఒక సిరంజ్ నిండా తీస్తారు అన్నాడు జై. అయినా కూడా వద్దు అన్నది మధు. ఎందుకు అని అడిగాడు జై. నాకు భయం అండి అని చెప్పింది మధు అమాయకంగా భయపడుతూ జైను గట్టిగా పట్టుకొని. నొప్పేం ఉండదు మధు అన్నాడు జై. ఆహా ఉంటుంది, నాకు తెలుసు, నాకు ఏ టెస్టు వద్దండి, ఇంటికి వెళదాం ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉన్నది మధు. మధు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నదో తెలియాలి అంటే బ్లడ్ తీయవలసిందే అన్నాడు జై. మేడం మీ చెయ్యవండి అన్నది నర్సు మధును. నోనో ప్లీజ్ వద్దండి, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, ఎప్పటి వరకు ఒక్కసారి పొడిపించుకున్నాను అంతే, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉన్నది మధు. మధు, చిన్నపిల్లల ఏమిటిది, జస్ట్ కొద్దిగానే నొప్పి ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళను చేసుకునేవు, ఆ చెయ్యి ముందుకు చాపు అన్నాడు జై. నేను ఇవ్వను అని అక్కడి నుండి వెళ్ళపోయింది మధు. సార్ మీరు మేడంని పట్టుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది అని నర్సు చెప్పటంతో జై మధు వెళ్లకుండా గట్టిగా పట్టుకొని ఆమె చేతిని ముందుకు ఇచ్చాడు. జైను గట్టిగా హక్ చేసుకుని బిక్కుబిక్కుమంటూ కళ్ళు తెరుస్తూ మూస్తూ నర్సు వైపు చూస్తూ ఉన్నది మధు. నర్సు బీపీ చెక్ చేసి సిరంజ్ తీసుకున్నది బ్లడ్ తీయటానికి. అది చూసి మధు గట్టిగా కళ్ళు మూసుకున్నది. జై మధు చేసేవి అన్నీ చూస్తూనే ఉన్నాడు. తన పిల్ల చేష్టలకు లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. నర్స్ నరం చూసి అక్కడ ఇంజెక్ట్ చేసి బ్లడ్ బయటకు లాగింది. ఒక్కసారిగా ఆ ఇంజెక్షన్ సోదే చర్మంలోనికి దిగేసరికి అమ్మా అని గట్టిగా కళ్ళు మూసుకొని చిన్నగా అరిచింది మధు. బ్లడ్ తీయటం అయిపోయినా కూడా జైని అలానే పట్టుకొని నిలబడి ఉన్నది. రిపోర్ట్స్ మీరు రేపు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది. ఇక వెళదాం పద అని మధుని కారు దగ్గరకు తీసుకుని వెళ్ళి లోపల కూర్చోపెట్టాడు జై. ఎంతసేపు తన చెయ్యిని చూసుకుంటూ అక్కడ కొద్దిగా ఉబ్బటం, చిన్న బ్లడ్ డాట్ ఉండటంతో నర్సును తిట్టుకుంటూ ఉన్నది. ఇప్పుడు హ్యాపీనా మీరు అని కోపంగా అడిగింది మధు. జై కారులో కూర్చోగానే, నేనెందుకు హ్యాపీ అని జై అయోమయంగా అడిగాడు. నా రక్తం కళ్ళ చూసేదాకా మీరు ఊరుకోలేదు కదా అంటూ ముక్కు ఎగబిలుస్తూ అన్నది మధు. సినిమా డైలాగులు కొట్టకు మధు, ఏమిటి ఆ భాష, రక్తం కళ్ళ చూడటం, హ్యాపీనా అని అడగటం అని కొంచెం విసుగ్గా అన్నాడు జై. జై విసుక్కోవటంతో మధు సైలెంట్ అయ్యింది. ఇంటికి వెళ్లే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వస్తూ మధుకి కాల్ చేశాడు జై. చెప్పండి అని కాల్ లిఫ్ట్ చేసి అడిగింది మధు. హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉన్నది కదా, నువ్వు రెడీగా ఉండు, నేను 10 నిమిషాల్లో పిక్ చేసుకుంటాను అన్నాడు జై. నేను ఆల్రెడీ బయట ఉన్నాను, ఇక స్కూటీ స్టార్ట్ చేయటమే లేటు, మీరు కారులో డైరెక్ట్గా హాస్పిటల్కు రండి, నేను కూడా మిమ్మల్ని అక్కడే కలుస్తాను అని కాల్ కట్ చేసి స్కూటీ స్టార్ట్ చేసింది మధు. ఒక్క ముక్కలో మాట్లాడి పెట్టేసింది అని అనుకుని కారు డైరెక్ట్గా హాస్పిటల్కు పోనించాడు జై.
ఇద్దరు దాదాపుగా ఒకే టైంలో వచ్చారు. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది. నిజం చెప్పాలి అంటే తనకు కొద్దిగా భయంగా కూడా ఉన్నది. తనకు ఏదైనా డిసీజ్ ఉందేమో అని. అది జైకి అర్థం కావటం లేదు. కొన్ని విషయాలు చెప్తేనే కదా అర్థమవుతాయి. రిపోర్ట్స్ తీసుకొని డైరెక్ట్గా డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళను కూర్చోమని చెప్పి రిపోర్టు ఫైల్ తీసుకొని చూస్తూ ఉన్నారు డాక్టర్. మధు టెన్షన్తో తలదించుకొని వేళ్లతో ఆడుకుంటూ ఉన్నది. రిపోర్ట్స్ చూసి ప్రాబ్లం ఏమీ పెద్దగా లేదు అని అనటంతో టక్కున తల ఎత్తి నిజమా డాక్టర్ అని ఆనందంగా అడిగింది. అవును, కాకపోతే థైరాయిడ్ లెవెల్ అనేది కొద్దిగా అంటే 2% ఎక్కువగా ఉన్నది. దానికి మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది అని ఒక 15 డేస్కు టాబ్లెట్స్ రాసి ఇచ్చారు డాక్టర్. అమ్మయ్య, థైరాయిడ్ పెద్ద ప్రాబ్లం కాదు అన్నమాట అని చిన్నగా అనుకున్నది మధు. ఆ మాటలు జైకు వినిపించాయి. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి మెడిసిన్స్ తీసుకొని కారు దగ్గరకు వెళ్ళాడు జై. మధు కూడా కారు పక్కనే ఉన్న తన స్కూటీ స్టార్ట్ చేసింది. మధు, నీకు థైరాయిడ్ అంటే ఏమిటో తెలుసా అని అడిగాడు జై. కొద్దిగా ఐడియా ఉన్నది. ఏ అని అడిగింది మధు. అమ్మయ్య అని రిలీఫ్గా ఫీల్ అయ్యావు కదా, కానీ అది లైఫ్ లాంగ్ ఉండేది, అంత తొందరగా పోయేది కాదు. మనం ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్లో ఉంటుంది అన్నాడు జై. మధు చుట్టూ చూసి, ఈ సెల్లార్లో ఇక్కడ నిలబడి మాట్లాడవలసిన అవసరం లేదు అనుకుంటా. ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అండి, నేను అర్జెంటుగా గోబీ తినాలి అని స్కూటీ స్టార్ట్ చేసింది. మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ తింటోంది. ఇలా తినటం వల్లే కదా హెల్త్ పాడయ్యేది అని అనుకుని తన వెంటే కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు జై. దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర స్కూటీ ఆపింది మధు. తాను దిగి ఆర్డర్ ఇచ్చేలోపు జై వచ్చి మధు పక్కన నిలబడ్డాడు. మీకు కూడా చెప్పనా ఒకటి అని అడిగింది మధు. నీకు కూడా వద్దు, ముందు స్కూటీ స్టార్ట్ చేయి అన్నాడు జై. ఒక్కసారి తింటా అండి, చాలా రోజులయ్యింది తిని అని క్యూట్గా అడిగింది మధు. నో, ఇక్కడ ఒక్కసారి వాడిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వాడి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు. అది హెల్త్కు మంచిది కాదు. నీకు అంతగా కావాలి అంటే అమ్మతో చేయించుకో, కానీ బయట మాత్రం వద్దు అని కొంచెం గట్టిగానే చెప్పాడు జై. తప్పదా అని అడిగింది మధు. అవును అన్నట్లు తల ఊపాడు జై. అక్కడ ఎక్కువ సీన్ చేయటం ఇష్టం లేక స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళింది మధు. డిన్నర్ చేశాక తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ మధుకు ఇచ్చాడు జై. వాటిని చూసి జైని చూసింది మధు. ఏవి ఎప్పుడు వేసుకోవాలో క్లియర్గా చెప్పాడు జై. రోజు ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలా? నా వల్ల కాదండి, నోరు చేదైపోతుంది అన్నది మధు ముఖం వికారంగా పెట్టే. వేసుకోవాలి, లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడు జై. అవునా, ఏం వస్తాయి అని అడిగింది మధు. గూగుల్లో సెర్చ్ చేయి తెలుస్తుంది అన్నాడు జై. అదేదో మీరే చెప్పవచ్చు కదా అని గారంగా జై గడ్డం పట్టుకొని అడిగింది మధు. లేదు, నువ్వే తెలుసుకో, ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు జై. తప్పదు కాబట్టి చాలా కష్టంగా వాటిని మింగి మొబైల్లో సెర్చ్ చేసింది దాని గురించి. హెయిర్ లాస్, వెయిట్ గెయిన్, ఫెటిగ్యూ, టైర్డ్నెస్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరి నాకు ఇందులో ఏ ఒక్కటి లేదు కదా, అయినా ఈ టాబ్లెట్స్ ఎందుకో అని అనుకున్నది. ఆ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ నెంబర్కు కాల్ చేసి తన డౌట్స్ అన్నీ అడిగి అప్పుడు క్లారిటీ తెచ్చుకొని అమ్మయ్య అని అనుకున్నది. జై హాల్లో ఉండటంతో తన కోసం వెయిట్ చేస్తూ టాబ్లెట్స్ ప్రభావం వల్ల అలానే నిద్రపోయింది మధు. ఫ్లాట్ గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడి, అలాగే ఈ మంత్ మధు గోల్డ్ విడిపించడం గురించి మాట్లాడి లోనికి వెళ్ళాడు. మధు ఆల్రెడీ నిద్రపోవటంతో తనే మధు దగ్గరకు జరిగి తన తలను భుజం మీదకు తెచ్చుకొని తన చుట్టూ చేయి వేసి పడుకున్నాడు జై. తొందరగా పడుకోవటంతో తెల్లవారుజామున 4 గంటలకే మెలకు వచ్చింది మధుకు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.